स्वामी तू। दरे रा रा रे रा रा रे रा रे, दरे रा रा रे रा रा रे रा रे, दरे रा रा रे रा रा रे रा रे, दरे रा रा रे रा रा रे रा रे। बापू तारा देवळे ना तो ना धोके ना रे चा जीवने रोदो के न दूर करी सकन आरे चा। हसी खुशी ती चला हे वाळो कंतारो पगला पडे ना रे चा। हसी खुशी ती चलाये वाळो कन तारो पगला पडेल आरे चा। हमारी तांडेरी नगरी ना सेज देडुकन बापू वीरन्ना कुलवी वीरन्ना जगे न साई बेरो जगो स्वामी तू। बापू वीरन्ना कुळवी वीरन्ना जगेन साई वेरोच को स्वामी तू। चलो चलो रे वीरन्ना चली आऊचू तारी जोडारी बंडी मलई आऊचू वीरन्ना चली आऊचू। चालो चालो रे वीरन्ना चलो आऊचू तारी सोनेरी मुच्छे मगडाला योचू वीरन्ना चढाना योचू। मारी ग्वारे रवेसे न प्यारलारीचू टांग भरन कुक्करा भांडलारीचू। कोरे कोरेरी धोती म बांधलारचू माथे पर रुमाल झुटलारचू। चलो चलो रे वीरन्ना चले आरे चा तारो जोडारी बंडी न भांडलारे चा वीरन्ना चले आरे चा। ఇక్కడ మద్దూరు మండలంలో తిమ్మారెడ్డిపల్లిలో ఈ లంబాడ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గురు లోకమసన్ మహారాజ్ గారు వెలిసిల్లిండి. ఇక్కడ ఈ గురు లోకమసన్ మహారాజ్ అనే తను దేవుడు ఎలా మాకు లంబాడోళ్ళకి అయిందంటే మా సంచార ఫస్ట్ మా జాతి అనేది మా లంబాడ జాతి అనేది సంచార జాతి అన్నమాట. సంచార జాతి మా జాతిని బయటికి తీసిందే మాకు దైవాన్ని గురుదేవుని దైవాన్ని మాకు పరిచయం చేసిందే మా గురు లోకమసన్ మహారాజ్ అన్నమాట. అతను ఒక పశువుల కాపరి అలా దేశాలు తిరుగుతుంటూ ఒక దుర్గామాతను అంటే కాళికాదేవి మా దాంట్లో తుల్జా భవాని అంటారు. ఆ తుల్జా భవానిని ఆరాధ్యం చేసుకుంటూ గురుబోధ పట్టుకుంటూ మన సేవలాల్ మహారాజ్ శిష్యుడు అనమాట గురులోకమసన్. అట్లా వస్తూ వస్తూ దేశ సంచారం చేస్తూ మా జాతిని వెళ్ళి బయటికి వచ్చి ఇక్కడ సజీవ సమాధి జరగడం జరిగింది. అప్పటి నుండి మా కోరికలు చిన్న గుడి ఉండేది ఇక్కడ మా లంబాడ వాళ్ళు మా పూర్వీకులు ఇక్కడ మన దేవుడు ఇక్కడ వెలిచిండు గురులోకమసన్ మహారాజ్ అని చెప్పేసి మాకు పరిచయం చేయడం జరిగింది మా పూర్వీకులు. దాంతోపాటు మేము ప్రతి జాతర వచ్చేసి ఇక్కడ మా ఉన్న కోరికలను మేము మొక్కు చేస్తుంటే తీరుస్తుందన్నమాట. అలా ఇది రోజు రోజుకు సంవత్సరం చాలా పెద్ద ఎత్తున అంచెలంచెలుగా పెరిగిపోవడం జనాలు అనేది చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఇక్కడ ఒక రాష్ట్రం నుండి కాదు సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి కానీ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఈ రాజస్థాన్కి వెళ్ళి చాలామంది వస్తారు. ఈ జాతర ఎండాకాలంలో మే నెలలో ఈ మన హనుమాన్ జయంతి రోజు పూర్ణమి రోజున 4 రోజులు జరుగుతుంది. ఫస్ట్ రోజు పూర్ణమి రోజున రాత్రి రథోత్సవం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ తేరు అంటారు దాన్ని మా దాంట్లో రథోత్సవం జరుగుతారు. ఆ రథోత్సవం అంటే చాలా ప్రాముఖ్యత. ఆ రథోత్సవాన్ని చూడడానికి ఒక 2 రోజుల ముందే రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒక 2 రోజుల ముందు వచ్చి ఇక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకోవడం కానీ అన్నీ చేస్తారనమాట. ఇక్కడ పక్కనే ఇక్కడ మన ఇక్కడ 3 దేవుళ్ళు అన్నమాట. ఆంజనేయ స్వామి, గురులోకమసన్ మహారాజ్, మళ్ళీ కాళికాదేవి 3 దేవాలయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆంజనేయ స్వామిది ఫస్ట్ రోజు పూజ జరుగుతుంది. దాని తర్వాత రోజు ఆంజనేయ అంటే ఈరోజు మన గురులోకమసన్ మహారాజ్ బ్రహ్మోత్సవం జరుగుతుంది మెయిన్ అనమాట. రేపు కాళికాదేవిది పూజ జరుగుతుంది అనమాట. అయితే ఈ కాళికాదేవి జాతర చాలా గిరిజనులకు చాలా స్పెషల్ అనమాట. అంటే మొక్కులు తీరటము, దూర ప్రాంతాల నుంచి ముడుపులు కట్టి చెల్లించిపోవడము, వాళ్ళు మళ్ళీ వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతే వాళ్ళ మొక్కు తీరడం వల్ల మళ్ళీ ప్రజలు మళ్ళీ రిటర్న్ రావడం వల్ల అలా చాలా అంచెలంచెలుగా పెరిగిపోతుంది. కానీ రోజుకు జనాలు 1 లక్షల్లో వస్తారు సార్. ఇది చాలా లక్షల్లో మనకు స్పెషల్ బస్సులు కూడా వస్తాయి. వేరే డిస్టిక్ వెళ్ళి ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఉంటారు, పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు, అందరూ ఉంటారు. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రజలకు వచ్చే భక్తులకు స్పెషాలిటీ చాలా తక్కువ ఉంది.
మారుమూల గ్రామం ఇది, చాలా గ్రామంలో వాటర్ లేదు, ఇక్కడ ఎక్కడ వాటర్ సోర్స్ లేదు. వచ్చే భక్తులు వాళ్ళు వచ్చే భక్తులు వాళ్ళ గుడారాలు కట్టుకోవాలి, ఇక్కడ ఒక స్నానం చేసుకొని దేవుణ్ణి మనం భక్తి చేసుకోవాలంటే కూడా బాత్రూమ్ స్పెషాలిటీ లేదు, వాటర్ స్పెషాలిటీ లేదు. వచ్చే బీద వాళ్ళు వస్తారనమాట, చెట్ల కింద గుడారాలు కట్టుకుంటారనమాట. అయితే ఆ ఎండకు వాళ్ళకు ఈ పూణే గ్రూప్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ జాతరకు రావడం జరిగింది. వాళ్ళు ఒక 5-6 జాతరలో వాళ్ళు ఈ భక్తుల ప్రాబ్లంని పరిశీలించిండు. బాగా పరిశీలిస్తే ఏదో ఒకటి చేయాలి, ఇది మన గిరిజన జాతర కదా, మనకు పేదవారు కూడా వస్తారు, ఎండకు వాటర్ లేకుంటుంది, అసలు తిన్నికి లేకుంటుంది, వాళ్ళకు 4 రోజులు ఉండిపోతున్నారు అసలు అని చెప్పేసి 4 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. దాన్ని ఆలోచన చేసుకొని వీళ్ళు ఒక 5 మంది 10 మంది 20 మంది 30 మంది వాళ్ళు స్వచ్ఛందంగా, ఏ గవర్నమెంట్ ట్రస్ట్ లేదు, ఏ ఒక గుడి ట్రస్ట్ నుండి కాదు, వాళ్ళు సొంతంగా చందాలు వసూలు చేసుకొని అక్కడ మహారాష్ట్రలో చందాలు వసూలు చేసుకొని, మహారాష్ట్ర టీం అంటే వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళే తెలంగాణకి వెళ్ళి వలస పోయి వాళ్ళు అక్కడ సెటిల్మెంట్ అయినమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 600 కిలోమీటర్ 700 కిలోమీటర్కి వెళ్ళి ఇక్కడ 2 రోజుల ముందు వస్తున్నారు. వచ్చి ఒక రోజు ముందు అంతా ఈ వంట సామాగ్రి మాట్లాడుకోవడం, టెంట్ మాట్లాడుకోవడం, ఇక్కడ ఏంది మన ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ అన్ని మాట్లాడుకొని వాళ్ళకు సాయశక్తులు ఉన్నంత వరకు వాళ్ళు కొంత అమౌంట్ కూడా పెట్టుకొని వచ్చిన భక్తులకు ఈ రోజు మార్నింగ్ 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్నము మళ్ళీ వాటర్ స్పెషాలిటీ అన్నీ వాళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని గుడి వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా గుడి ట్రస్ట్ వాళ్ళు కూడా దీన్ని స్పందించాలి, వీళ్ళకు సపోర్ట్గా ఉండాలి. ఇంకొకటి వీళ్ళని కూడా ఈ గుడి ట్రస్ట్లో ఇప్పుడు ఇక్కడ గుడి యాజమాన్యం వచ్చి ఇంత మనకు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేస్తున్నారు, కానీ గుడి యాజమాన్యం వచ్చి ఇక్కడ విజిట్ చేయడం లేదన్నమాట. అందుకోసం విజిట్ చేయాలని చెప్పేసి మాకు పోలీస్ వాళ్ళని కూడా అడుగుతున్నాము. పోలీస్ వాళ్ళు కూడా మాకు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తున్నారు. ఒక గత 3-2 సంవత్సరాలకి వెళ్ళి మా ఇక్కడ సర్కిల్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి 2-3 కానిస్టేబుల్ క్రౌడ్ ఉంటే పిలిపించి వాళ్ళు క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ మెయిన్ ఈ టీం చేస్తున్నందుకు వీళ్ళను ప్రత్యేకంగా ఒక గుర్తింపు తేవాలి. ఇక్కడ ఈ గుడి యూనియన్లో వీళ్ళకు ఒక సభ్యత్వాన్ని కల్పించుకుంటే వీళ్ళు ఇంకా గుడిని ఇంకా ముందంజలో చాలా ముందంజలో తీసుకుపోతారని చెప్పేసి నేను ఇలా సగర్వంగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు గుడి ట్రస్ట్లో గుడి సభ్యులు గుడి ఉన్న యాజమాన్యంలో వీళ్ళ మెంబర్షిప్ తీసుకొని వీళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. వీళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చిన గుడిని మా ఆరాధ్య దేవైన దాన్ని సపోర్ట్ చేయడానికి దీన్ని డెవలప్ చేసుకోవడానికి అని చెప్పేసి వస్తుంది సార్. మెయిన్ ప్రజల ప్రాబ్లం చాలా ఉంది, అందుకోసమే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే మా లంబాడా వాళ్ళు ఏం చేశారంటే వేరే ఇప్పుడు తిరుపతి పోతాము, అక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వేరే కొన్ని టెంపుల్లో పోతాము, అక్కడ మనం శ్రీశైలం పోతాము, అక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి. డొనేషన్స్ ఉంటారన్నమాట. ఈ గుడికి ఒక ట్రస్ట్ అనేది లేదు, డొనేషన్స్ లేదన్నమాట. అందుకోసము ఇప్పుడు ఈ మన కుల దైవమైన దేవుడు పిలుస్తున్నాడు, ఇన్ని రాష్ట్రాలకు పిలుస్తున్నారు. మనం కూడా ఇక్కడ ఒక అన్నదాన ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు వాళ్ళకు కూడా చాలా పనులు విడిచిపెట్టి కూడా ఇక్కడ చేస్తున్నందుకు ఈ గుడి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంకా వీళ్ళందరూ మరి ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ గౌరవించాలని చెప్పేసి గౌరవించి వీళ్ళకు ఇంకా అంచెలంచెలు ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళకు మనవి చేయాలని నేను కోరుకున్నాను సార్. చిన్నగా వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అందుకు తెలంగాణ ప్రభుత్వంతో మేము కోరుకున్నది ఏమిటంటే మిగతా జాతరలలో ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతరలో ఆడ ఉండడానికి గుడారాలు టాయిలెట్లు సువిధ కల్పిస్తారు. అటువంటి సువిధాలు ఇక్కడ కల్పిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ ఉండడానికి గుడారాలు టాయిలెట్లు ఇవి సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నాము. तो मेरी तरफ से धन्यवाद और उसके बाद में मेरे जो पूना ग्रुप है उसको भी धन्यवाद. मेरे 2 ही शब्द रहेंगे कि अभी जो लोगों को तकलीफ है पानी का, तो अभी इसके पहले भी मेरा फ्रेंड ने बोला कि पानी का जो तकलीफ है वही है, पानी और बाथरूम वही चाहिए. अभी समझो लेडीज आते हैं तो बाहर भी देखो टॉयलेट के लिए बाहर जाते तो अच्छा नहीं लगता है. मेरा यही गुजारिश है सरकार से कि टॉयलेट बना दे और पानी का सुविधा करे. बस यही मैं 2 बात बोल के मैं समाप्त करता हूँ. धन्यवाद. शेन धन्यवाद करो जो आणि आय जे मीडिया भी धन्यवाद करो जो आणि आय जे पब्लिक जो खारे जो शेन मारवडी भी धन्यवाद से व्यवस्थित खाओ वो मार कोरिकाच आणि अत्राच की हम एक वर्ष को नहीं हम हजारों वर्ष अन्नदान करते रिया करता नहीं. हम वो प्लानिंग है माचा हम ग्रुप बनाता नहीं, हम ट्रस्ट बनाता नहीं. कते भी कौन भी हम काय भी एका आदमी काय भी डेट डगर गो तो भी और बेट बेटा करते रहनो हम कोड इंसरेचा अत्राच मार दिवा ते खोटाडू.
एरी आसरा मंदिर एरी कहीं आसरा मुलरो को दी वो हिसाब से हम कर रहे था पुणे बाकी रापण गोर भाई तेलंगाना मोत्तम गोर भाई कर्नाटक गोर भाई से भाई के रोजू अब ये तेलुगु में बातें करे तो मैं भी एक तो दीवा दे अपनी गोरी सामने दिन के रोजू तो ये माँ केरी मंत्री रो सरपंच रो कोई एमएलए रो केरी हाथ चाहिए उन्हें भी केरेत कसं हमारी पुन्हा गुरु पर फायदा पाड रहे कसं एमएलए घालोचं गुडीवाळ घालायचं गुडीवाळे रंग घालणे तो अत्रा काय पुन्हा वाळे दिवस काय केरेत तो ये काई चाहिए तब हक्के दिखेणो पुन्हा गुरु पे उड़ी थी हमार ठेकेदार कामगार मोट नान के ऐसे बढ़ताने आज 4 वर्ष दी करता रहता ये माँ केरी हक्के दिखेणो कुणी जर के तो छे हमारो छ पुन्हा गुरु हमारो छ हमार बेटा कमायत कन मोट याडी नान की भेने हमार भिया कमायत के लेनो और हक्के दिखाता ने कुणी जर के तो उंदरी बातें काय माने छे और हर वर्षे न हमारे अनुदान बढ़तो रेणो के कांडी हम लोग मजने न कंगाली याडी न हाथ जोड़ते विनती करते ये हमारा कार्यक्रम चालू होता हम धोबे ती चालू की देते पसी होतं पसी ती तवा होतं तवा ती पाली हमारा खंड्या लोक तण पूजा हम इतर रहता